గుడి దగ్గర జరిగిన విషయాలు ఇంకొదిలేయండి. అమ్మా అవునే, హారతి విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఊరందరి కళ్ళు అక్షయ్ మీదే ఉన్నాయి కాబట్టి అక్షయ్కి దిష్టి తీస్తే సరిపోతుంది. వెళ్ళి తీసుకురా అమ్మా. ఏం ఆలోచిస్తున్నావు అవని? వెళ్ళి దిష్టి తీయడానికి కావలసినవి తీసుకురా, వెళ్ళు. నేను తీయడం కంటే అత్తయ్య తీయడం మంచిదని నా అభిప్రాయం. అత్తయ్యే ఇంటి పెద్ద దిక్కు. అక్షయ్ది అత్తయ్య లాంటి జాతకం. దిష్టి అత్తయ్యే తీస్తే నా బిడ్డకి అంతా మంచి జరుగుతుంది. అవునమ్మా, నానమ్మ చెయ్యి మంచిది. దానంలోనూ, సాయంలోనూ, దీవెనలోనూ, అన్నిటిలోనూ నానమ్మ చేతికి తిరుగులేదు. వేద వంటగదిలో ఉన్నట్టుంది. అయితే నేను వెళ్ళి పిలుచుకుని వస్తాను. అత్తయ్య చేతితో దిష్టి తీస్తేనే నా బిడ్డ ఆయుష్కి మంచిది. మీ అమ్మకి మన మాటలు వినిపించుంటాయా? వినిపించాలనే కదా అన్నా. అంటే వస్తుందంటావా? ఏమో, గుళ్ళో కూడా మనం నెగిటివ్గా చెప్తే అమ్మ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ఆ విధంగా లైట్ తీసుకుంటుందేమోనని చిన్న డౌట్. నాకు తెలిసి బయట జనాల దిష్టి కంటే మన ఇంట్లో వాళ్ళ దిష్టి ఎక్కువ తగిలి ఉంటుందని నా అభిప్రాయం. నాకేం అర్థం కావట్లేదు అనుకున్నావా? నువ్వు మమ్మల్ని కదా అన్నావు. మీ పేర్లు తీసానా? నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు? భవిష్యత్తులో అక్షయ తల్లి మన పాలిట అక్షయదేవి కాబోతోంది. అక్షయదేవికి అక్షయదేవికి మీరు ఇత్తనం ఎత్తే మొలిసిన మొక్కలు చివరికి మీకే నీడనివ్వకుండా పోనాయి. జేజేలు కొద్దించుకుంటున్నాయి, దండలేసేసుకుంటున్నాయి. ఇంతకు ముందు మీరు ఈ ఊరికొస్తే మీకు ఘన స్వాగతం ఉండేది. మీ పేరెనక వాళ్ళ పేర్లుండాలి కానీ మీ పేరే పూర్తిగా తుడిసేస్తానంటే ఎట్ట అవుతుందమ్మా? మనవరాలు మనవరాలు అంటూ తల మీద పెట్టుకుంటే ఇప్పుడు జనాలందరూ దానిని తల మీద పెట్టుకుంటున్నారు. అటువంటి దానికి నేను దిష్టి తీయాలా? అందుకు నా మనసు ఎందుకు ఒప్పుకుంటుంది? అవని వచ్చి పిలిస్తే రానని చెప్పలేను, దిష్టి తీయలేనని చెప్పలేను. నేను తప్పించుకోవడానికి ఒక కారణం కావాలి. ఏం చెయ్యాలి? మనసుకి పెద్ద గాయం అయ్యింది. ఇప్పుడు శరీరానికి చిన్న గాయమైతే నేను తట్టుకోగలను. ఇప్పుడు తప్పించుకోవాలి. అత్తయ్య ఏమైంది? చెయ్యి కాలింది. అత్తయ్య ఎందుకలా అరిచింది? ఏమైందో ఏంటో చూద్దాం పదండి. అయ్యో, ఎలా జరిగింది? టీ గిన్నె దించుతుండగా పొరపాటున చెయ్యి తగిలింది. చూసుకోవాలి కదా. అయినా ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు? మేము చేస్తాం కదా, మీరు రండి. అమ్మా, ఏమైంది? పాలు కాస్తుండగా పొరపాటున చేయి కాలిందంట. వంటింటి వానరు మీ కూతురుండగా మీరెందుకింత శ్రమ తీసుకుంటున్నారు? నాకొక డౌట్ ఏంటంటే, అక్కడ మసిగుడ్డు ఉంది, పట్కారం ఉంది, ఇవన్నీ ఉండి కూడా నీ చెయ్యేలా కాలిందమ్మా? భలే విచిత్రంగా ఉంది. అయినా మీరు అంత అజాగ్రత్తగా ఉండరు కదత్తయ్య. అయితే ఏదో ఆలోచనలో ఉన్నట్టుంది. దేని గురించి ఆలోచిస్తున్నావు నానమ్మా? నీ గురించేనే ఈ వేదవతి స్థానాన్ని భర్తీ చేయాలని అనుకుంటున్నావు నువ్వు. అలా జరగకూడదు. మాట్లాడవేంటి వేద?
ఏం ఆలోచిస్తున్నావు? ఆ, అటువంటిదేం లేదండి. మీరేదో ఆలోచనలో ఉన్నారు, లేదంటే ఇలా జరగదు. కాపురానికి వచ్చిన కొత్తలో మేము ఏమరపాటుతో ఇలా చేతులు కాల్చుకునే సందర్భాలున్నాయి గాని మీరు పొరపాటున కూడా ఇలా చేసుకోలేదు. గుడి దగ్గర అక్షయ్కి జరిగిన గౌరవం గురించి ఆలోచించి బాధపడుతున్నారా? నాకు కదా అలా జరగాలి, అక్షయ్కి జరగడం ఏంటని ఫీల్ అయ్యావా? అంతే అయింటుంది. నీ మొహం చూస్తేనే అర్థమవుతుందమ్మా. రే, నోరు ముయ్యండిరా. ఇందులో ఫీల్ కావడానికి ఏముంది? అలా జరగడం నాకు సంతోషమే కదా. నా మనవరాలికి అటువంటి గౌరవాన్ని ముందు ముందు నేనే తెచ్చేదాన్ని. అక్షయ ముక్కు పుడక నా నుంచి అందుకోవాలి. ఆచార వారసత్వాన్ని తను స్వీకరించాలి. నేను ఏవేవో ప్లాన్స్ చేసుకున్నాను. అటువంటప్పుడు నేనెందుకు ఫీల్ అవుతాను? అత్తయ్య, చేతికి వెన్న రాస్తాను, రండి. నేను రాసుకుంటానులేమ్మా. పర్లేదత్తయ్య, నేను రాస్తాను. పర్లేదవని, నేను రాసుకుంటాను. అత్తయ్య, అవని మీ దగ్గరకు వచ్చేలోపు ఇలా జరిగిపోయింది. బయట అందరూ ఏం మాట్లాడుకున్నారో మీకు తెలుసా? ఏం మాట్లాడారు మీరు? అంటే నీకేం వినిపించలేదా అమ్మా? వినిపించలేదే. మళ్ళీ నాకు ఇంకో డౌటు. మేము అంత గట్టిగా మాట్లాడినా నీకు వినిపించలేదు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. వినిపించలేదని అంటుంది కదా, ఎందుకు ఇలా మాట్లాడతారు? శ్రీకర్, మీరేమనుకున్నారో ముందు అది చెప్పు. ఏం లేదమ్మా, అక్షయ్ గురించి అవని అమ్మవారికి హారతిస్తుండగా ఆరిపోయింది. ఏదో చెడు దృష్టి ఉండుంటుందని నీ చేత్తో దిష్టి తీస్తే అక్షయ్కు మంచి జరుగుతుందని తను అనుకుంది. మేం కూడా అదే అనుకున్నాం. ఇంతలో ఇలా జరిగిపోయింది. అవునత్తయ్య, మీ చేత్తో తీస్తే తన భవిష్యత్తు బాగుంటుందని అనుకున్నాను. ఎప్పటికైనా మించిపోయిందేం లేదు. అత్తయ్య తీయగలుగుతుంది కదా. మతుండే మాట్లాడుతున్నావా? ఈ చెయ్యితో ఎలా తీయగలనని అనుకుంటున్నావు? కాలిన చెయ్యి సహకరిస్తుందా? మాటలు చెప్పినంత సులభం అనుకుంటున్నావా చేతల్లో చేయడం? అరే, నేనేదో అనకూడని మాటలు అన్నట్టు ఎందుకంత ఫీల్ అయిపోతున్నారు అత్తయ్య గారు? ఇంకేం మాట్లాడకు నువ్వు. అమ్మా అక్షయ, నిజంగానే ఈరోజు అందరి కళ్ళు నీ మీద పడ్డాయమ్మా. నీకు దక్కిన గౌరవం నాకైతే కన్నుల పండుగలా అనిపించింది. కానీ ఇప్పుడు ఇలా కాలిన చెయ్యితో దిష్టి తీయలేను. నాకు నొప్పిగా ఉంది.